Hey guys, so today we have Christmas celebrations in our apartment. So then సో అది యాక్చువల్లీ క్రిస్మస్ కాదు, న్యూ ఇయర్ అలా వచ్చేసింది అనమాట. సో ఎనీవేస్, హ్యాపీ న్యూ ఇయర్ గైస్. సో కిందకి వెళ్ళిపోయాము, ఆ ఫుడ్ అదంతా రెడీ అవుతుంది. నేనేమో బయట లైట్కి వాటన్నిటికి వీడియోస్ తీసుకున్నా. తర్వాత ఫుడ్కి వచ్చేసి ఫ్రైడ్ రైస్ అండ్ చోలే భటూరే ఉండింది, విచ్ వాజ్ రియలీ రియలీ గుడ్. అబ్బా, వాళ్ళు అసలు ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నారు అసలు. విష్ ఐ కుడ్ కుక్ లైక్ దట్, అంత ఫాస్ట్గా. అది అవదమ్మా. ఎనీవేస్ ద ఫుడ్ వాజ్ వెరీ గుడ్. నేనైతే ఫాస్ట్గా తినేసి మళ్ళీ సెకండ్ టైం కూడా పెట్టించుకోవడానికి వెళ్ళాను. ఇట్ వాస్ దాట్ గుడ్. సో ఫాస్ట్గా తింటా ఉన్నాను. అండ్ దెన్ బయట పిల్లలు ఆడుకుంటుంటే వెళ్ళి చూశాను. ఐ జస్ట్ ఫెల్ రియలీ నాస్టాల్జిక్. ఐ విష్ ఐ జస్ట్ బికమ్ దాట్ యంగ్, జస్ట్ ప్లే. ఈ జాబ్స్ ఇవన్నీ లేకుండా మంచిగా మైండ్ అంత ఫ్రీగా ఎంత బాగుంటుంది కదా. అండ్ తర్వాత రంగోలీ ఉండింది. అండ్ ఆంటీ వాళ్ళందరితో కలిసి ఆఫ్టర్ మెనీ ఇయర్స్ నేను రంగోలీ వేసాను అనమాట. కలర్స్ అవన్నీ ఐ రియలీ ఫెల్ట్ రియలీ గుడ్. అంటే చాలా చాలా మంచిగా అనిపించింది, చాలా హ్యాపీగా. సో ఐ ఎంజాయ్డ్ అలాట్ లైక్ కలరింగ్ దట్ రంగోలీ అండ్ ఆల్. తర్వాత ఇది 12 అయ్యే వరకు మేము తంబోలా లైక్ హౌజీ అంటాం కదా, అది ఆడాము. చాలా కామెడీగా ఆడాము. అండ్ ఫర్గట్ టు సే ఐ జస్ట్ వన్ ది సెకండ్ లైన్. తర్వాత కేక్ కటింగ్ అనమాట. సో చిన్న చిన్న పిల్లలు బుడ్డోళ్ళందరితో కేక్ కట్ చేపించారు. సో ఇట్ వాస్ రియలీ గుడ్, లైక్ ఫన్ వాచింగ్ దాట్. అండ్ లాస్ట్కి బర్త్డేకి కేక్ ఇస్తున్నప్పుడు ఇలా నుంచునే వాళ్ళం కదా మనం చిన్నప్పుడు, అలా నించున్నాను కేక్ తెచ్చుకోవడానికి. మళ్ళీ వెళ్ళి ఇంకొకటి తెచ్చుకున్నాను. తర్వాత ఆ మామని తినేస్తూ అలా వీడియో దిగాను. ఐ జస్ట్ విష్ ఈ ఇయర్ అందరికీ వాళ్ళ లైఫ్లో ఏం మేనిఫెస్ట్ చేస్తే అదంతా అవ్వాలి అని కోరుకుంటున్నాను. మేబీ దే పుట్ దేర్ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ దేర్ గోల్. అండ్ ఐ రియలీ విష్ everyone's home is filled with peace, calmness, and nothing but just love.